Hi students, welcome to my YouTube channel. In this video, we solve exercise 11.1 in the algebraic expression chapter, 8th class mathematics. Observe the first bit. Find the product of the following pairs. Here given two monomials and find the product of these two monomials. So first of all, first question, 6 and 7k. These two are the two monomials. Find the product. Product means multiply these two monomials. 6 7 ja 42k. First one. Second one, minus 3l multiply minus 2m. First of all, multiply the symbols. Minus into minus plus. 3 2 ja 6. L into m, lm. This is the second one answer. Next, third one. Third monomial into monomial, minus 5 times of t square into minus 3 t square. First of all, multiply the symbols. Minus into minus plus. 5 3 is 15. T square into t square. So basis is same. So add the powers. 2 plus 2 4. 15 into t power of 4. Fourth question. 6n into 3m. So 6 3 is 18. N into m is equal to m into n. Commutative property. Next, fifth one. Minus 5 p square into minus 2p. Here minus into minus plus. 5 2 is 10. P square into p. P power of 3. 10 into p cube is the answer. ఓకే, ఇచ్చినటువంటి దాంట్లో కూడా టూ మోనోమియల్స్ ఇచ్చిండు, వాటిని మల్టిప్లై చేసి ప్రొడక్ట్ తెలుసుకోని చెప్పిండు. మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ సింబల్స్ మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ కోఎఫిషియెంట్స్ మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ వేరియబుల్స్ మల్టిప్లై చేయాలి. వేరియబుల్స్ సేమ్ ఉన్నట్టయితే పవర్స్ ఇంక్రీజ్ అవుతాయి. మనకి ఎక్స్పోనెంటియల్ లా ప్రకారం ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n. ఈ ఫార్ములా ప్రకారం సేమ్ బేస్ ఉన్నట్టయితే పవర్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఈ విధంగా మనం మోనోమియల్ మల్టిప్లై చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి ఒకసారి. టేబుల్ ఫామ్లో ఇచ్చిండు. కంప్లీట్ ద టేబుల్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. ఇక్కడ మల్టిప్లై చేసి వచ్చినటువంటి వాల్యూస్ని ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ చూసినట్టయితే 3x ఇంటూ 5x. ఇక్కడ మనం మల్టిప్లై చేసిండు. మరి 3x ఇంటూ 5x చేస్తే 15x² వచ్చింది. అలాగే ఇప్పుడు 3x ఇంటూ మైనస్ 2y² చేయాలి. ఫస్ట్ సింబల్స్ మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 3 2 is 6. x ఇంటూ y² అంటే xy² రాస్తాం. అలాగే 3 3 is 9. x ఇంటూ x² x క్యూబ్ అవుతుంది. 3 6 is 18. x ఇంటూ x² y. అలాగే 3 3 is 9. x ఇంటూ y² xy² అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 3 3 is 9. x ఇంటూ x² అండ్ y². అలాగే 3 4 is 12. x ఇంటూ x² and y². లాస్ట్ వన్ 3 x ఇంటూ x² x క్యూబ్ y². ఈ విధంగా మనకి ఫస్ట్ సింబల్స్, నెక్స్ట్ కోఎఫిషియెంట్స్, లాస్ట్ వేరియబుల్స్ మల్టిప్లై చేస్తాం. వేరియబుల్స్లో కూడా సేమ్ వేరియబుల్స్ ఉన్నట్టయితే మనకి పవర్ ఇంక్రీజ్ అవుతుంది. డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నట్టయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు సెకండ్ రో 4 5 is 20. x ఇంటూ y ఆర్ y ఇంటూ x ఉన్నట్లయితే మనం x ఇంటూ y రాస్తాం. అలాగే నెక్స్ట్ వన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 4 2 is 8. y ఇంటూ y² y క్యూబ్ అవుతుంది. సో మిగతా అలాగే ఫిల్అప్ చేయండి. ఒకవేళ ఇప్పుడు ఫోర్త్ కాలం చూసినట్టయితే 6 5 is 30. x ఇంటూ x² y. ఒకవేళ ఇక్కడ చూడండి టేబుల్లో కూడా ఇది ఫిల్అప్ చేయాలంటే మనం ఏం చూడాలి? 6 6 is 36. x ఇంటూ x² y ఇంటూ y² ఒకవేళ ఇక్కడ ఫిల్అప్ చేయాలంటే ఈ బాక్స్ ఫిల్అప్ చేయాలంటే 2 ప్లస్ ఉంది, 3కి మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 2 3 is 6 x. అలాగే y² ఇంటూ y² y పవర్ ఆఫ్ 4. ఓకే, సో ఒకసారి లాస్ట్ చూడండి. 5 ఉంది, 5 x² ఇంటూ x² x పవర్ ఆఫ్ 4. y² ఇంటూ y² y పవర్ ఆఫ్ 4. ఈ విధంగా మిగతా అన్ని కూడా మల్టిప్లై చేసి టేబుల్ ఫిల్అప్ చేయండి.
థర్డ్ బిట్ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద రెక్టాంగులర్ బాక్సెస్. మరి రెక్టాంగులర్ బాక్సెస్ యొక్క లెంత్, బ్రెడ్త్, హైట్ ఇవ్వడం జరిగింది. మరి ఇందులో కొన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి, కొన్ని వేరియబుల్ టర్మ్స్ ఉన్నాయి. వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పిండు. వాల్యూమ్ ఫార్ములా కూడా ఇక్కడ ఇచ్చిండు, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఫస్ట్ ఒకటి ఫిల్అప్ చేసిండు. సెకండ్ చూసినట్టయితే 3a² ఇంటూ 4 ఇంటూ 5c. ఇక్కడ ట్రైనోమియల్ ఉన్నాయి, మోనోమియల్స్ 3 ఉన్నాయి. 3 మోనోమియల్స్ మల్టిప్లై చేయాలి. సేమ్ ఆల్ ఆర్ ద పాజిటివ్ టర్మ్స్. సో ప్లస్ కోఎఫిషియెంట్స్ 3 4 12, 12 5 60, a² ఇంటూ c అవుతుంది. నెక్స్ట్ వన్ 3m ఇంటూ 4n ఇంటూ 2m². మల్టిప్లై చేస్తే 3 4 12, 12 2 24, m ఇంటూ n ఇంటూ m². సో m ఫస్ట్ మల్టిప్లై చేస్తే m³ ఇంటూ n అవుతుంది. నెక్స్ట్ వన్ 6kl ఇంటూ 3l² ఇంటూ 2k². 6 3 18, 18 2 36, k ఇంటూ k² k³, l ఇంటూ l² l³. సో 36k³ l³. లాస్ట్ వన్ వాల్యూమ్ v is equal to 3pr ఇంటూ 2qr ఇంటూ 4pq. సో 3 2 6, 6 4 24, p ఇంటూ p² అలాగే q ఇక్కడ q ఉంది కాబట్టి q². లాస్ట్ వన్ r ఇంటూ r². ఓకే, ఈ విధంగా మనకి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోనోమియల్స్. ఇక్కడ 2r 3r 4 5 వరకు ఇచ్చిండు. ఆ మోనోమియల్స్ యొక్క ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పిండు. మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే xy ఇంటూ x² y ఇంటూ xy ఇంటూ x. ఆల్ ఆర్ ద పాజిటివ్ టర్మ్స్ కాబట్టి ప్లస్ వస్తుంది. ఏ టర్మ్ కూడా మనకు కోఎఫిషియెంట్ ఇవ్వలేదంటే 1 అవుతుంది. ఇప్పుడు సేమ్ వేరియబుల్స్ x ఇంటూ x² ఇంటూ x ఇంటూ ఫస్ట్ టర్మ్లో x ఉంది, సెకండ్ టర్మ్లో x² ఉంది, థర్డ్ టర్మ్లో x ఉంది, ఫోర్త్ టర్మ్లో x ఉంది. అలాగే ఫస్ట్ టర్మ్లో y ఉంది, సెకండ్ టర్మ్లో కూడా y ఉంది, థర్డ్ టర్మ్లో కూడా y ఉంది. సో మల్టిప్లై చేస్తే x పవర్ ఆఫ్ 1 ప్లస్ 2 ప్లస్ 3 1 ప్లస్ 1 5 అవుతుంది. అలాగే y పవర్ ఆఫ్ 3 అవుతుంది. సో 1x పవర్ ఆఫ్ 5 y³ ఈజ్ ద ఆన్సర్. అలాగే లాస్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్ k ఇంటూ k ఇంటూ k 3 టైమ్స్ ఉంది కాబట్టి k³. నెక్స్ట్ l 1 టైమ్ 2 టైమ్ 3 టైమ్, సో l³. m 1 టైమ్ 2 టైమ్ 3 టైమ్, సో m³. ఈ విధంగా మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్టయితే -3a బ్రాకెట్ 4ab బ్రాకెట్ -6c బ్రాకెట్ d. సో మైనస్ ఇక్కడ మైనస్ ఉంది థర్డ్ టర్మ్కు. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 4 12, 12 6 72. సో 72 ఈజ్ ద కోఎఫిషియెంట్. a ఇంటూ a² అలాగే b ఓన్లీ 1 టర్మ్కి ఉంది కాబట్టి b, c ఈజ్ ఓన్లీ 1 టర్మ్కి ఉంది, d కూడా 1 టర్మ్కి ఉంది కాబట్టి a² b cd ఈజ్ ద ఆన్సర్. ఓకే, రిమైనింగ్ క్వశ్చన్ సాల్వ్ చేసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, a ఈజ్ ఈక్వల్ టు xy, b ఈజ్ ఈక్వల్ టు yz, c ఈజ్ ఈక్వల్ టు zx. 3 మోనోమియల్స్ ఇచ్చిండు. ఫైండ్ ద ప్రొడక్ట్ a ఇంటూ b ఇంటూ c. సో a అంటే xy ఇంటూ, b అంటే yz ఇంటూ, c అంటే zx. దేర్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు x², y ఇంటూ y అంటే y², z ఇంటూ z z². లాస్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్, ఇఫ్ p ఈజ్ ఈక్వల్ టు 4x², t ఈజ్ ఈక్వల్ టు 5x, r ఈజ్ ఈక్వల్ టు 5y, ptr బై 100. సో ptr బై 100 i ఈజ్ ఈక్వల్, ఇక్కడ p వాల్యూ 4x², q వాల్యూ 5x ఇంటూ r వాల్యూ y 5y బై 100. సో 4 1 జా 4 25 జా 5 1 జా 5 5 జా 5 1 జా 5 1 జా క్యాన్సల్. ద ఆన్సర్ ఈజ్ x³y. ఇలా చేయొచ్చు. లేదా న్యూమరేటర్స్ మల్టిప్లై చేస్తే మోనోమియల్స్ 3 మోనోమియల్స్ మల్టిప్లై చేస్తే 4 5 జా 20, 25 జా 100, x² ఇంటూ x x³y, డినామినేటర్ 100. సో 100 100 క్యాన్సల్. ద ఆన్సర్ ఈజ్ x³y. ఓకే, లాస్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి, రైట్ సమ్ మోనోమియల్స్ ఆఫ్ యువర్ ఓన్ అండ్ ఫైండ్ దేర్ ప్రొడక్ట్స్. సో మీ ఇష్టం ఏ మోనోమియల్స్ అని రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4x ఇంటూ 3y, దిస్ ఈజ్ ఆల్సో 2 మోనోమియల్స్. మల్టిప్లై 4 3 12 xy. అనదర్ ఎగ్జాంపుల్ 3x² అండ్ 2y². సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2 6 x² ఇంటూ y². ఈ విధంగా ఇంకెన్నన్నా మనం 2 or 3 మోనోమియల్స్ కూడా రాసుకోవచ్చు. రాసుకుని వాటిని మల్టిప్లై చేసి ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పిండు.
ఇది 7th క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కూడా బైనోమియల్ ఆర్ ట్రైనోమియల్ను మోనోమియల్తో ఏ విధంగా మల్టిప్లై చేయొచ్చు, లేదా బైనోమియల్తో కానీ ట్రైనోమియల్ని ట్రైనోమియల్తో కానీ ఏ విధంగా మల్టిప్లై చేయొచ్చో నేర్చుకుందాం.